యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహిమ మీ మీద, మీ కుటుంబాల మీద సమృద్ధిగా ఉండునుగాక. ఆ సమృద్ధి చేత మీరు ఆశీర్వదించబడుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. మార్కు సువార్త 11:24 చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీ పక్క వాళ్ళు అడగండి, అసలు ప్రార్థన చేస్తున్నావా అని అడగండి. అడగండి అసలు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకంటే ప్రార్థన చేయకపోతే ప్రార్థన గురించి వినే పనే లేదండి. అంతే కదా? చర్చికి రాలేదనుకోండి, ఈరోజు ఈ ఉదయకాల దినమున మీరు దేవుని వాక్యాన్ని వినే పనే లేదు. అవునా కదండి? ఆరాధించే పనే లేదు. ఈ వాక్యం ఎవరికి చెప్పబడుతుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు. అంటే దిస్ వర్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్రేయింగ్. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి ఈ వాక్యము. ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రార్థన, దేవునికి సమయం ఇవ్వడము అన్నది నువ్వు కేటాయించుకోకపోతే, నువ్వు ఏ వయసులో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, సంతోషంలో ఉన్నా సరే, దుఃఖంలో ఉన్నా సరే, జయించినా సరే, ఓటమి చెందినా సరే, ఘనతలో ఉన్నా సరే, అవమానంలో ఉన్నా సరే, వీటితో సంబంధం లేకుండా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే ఈ వాక్యం నీకే. ఒకవేళ అలా లేకపోతే ఈరోజు మొదలుకొని నేను ప్రార్థన చేసే వ్యక్తిగా, అంటే దేవునికి సమయం ఇచ్చే వ్యక్తిగా నన్ను నేను సిద్ధపరచుకుంటాను అని నీ హృదయంలో ఒక నిర్ణయము నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని పరిశుద్ధాత్ముడా కొనసాగించు అని పరిశుద్ధాత్మ సహాయం కోరడం అన్నది నీ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నీవు నిర్ణయం తీసుకోకపోయినా నష్టమే. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు కొనసాగించడము అన్న దానికంటే, నువ్వు కొనసాగించాలనే తపన కలిగి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం తీసుకోవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే, దేవుడు నీకు సమయం ఇచ్చాడు, నీవు ఆయనకు సమయం ఇవ్వాలి. దేవుడు నీకేమిచ్చాడు? కాలంలో, సమయంలో తండ్రి స్వాధీనంలో ఉంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కాలములు సమయములు దేవుని స్వాధీనము. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఈరోజు వరకు కూడా ఆయన నీ కొరకు పని చేస్తూ ఉన్నాడు. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. పరలోకము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా త్రియేక దేవుడు, ఏకదేవుడు త్రిత్వముగా 3 భాగాలుగా 3 విధానాల్లో నీకు కనపడుతుంటే, ఆయన నీ కొరకు ఆ విధంగా సమయాన్ని కేటాయిస్తే, నీ కొరకు ఆయన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా బైబిల్లో కనపడుతుంటే, తండ్రి చేసే వాటిని కుమారుడు, తండ్రి ప్రణాళిక చేస్తే కుమారుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, దాన్ని మన జీవితాల్లో ఇప్పుడు మనం గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ పరిపాలన జరుగుతూ ఉంటే, ఈ విధంగా పరలోకం నీ కొరకు సమయం కేటాయించి నీ కొరకు పనిచేస్తుంది. ఈ భూమి మీద ఒక పెద్ద కుట్ర ఏంటంటే, నీవు దేవునికి సమయం ఇవ్వకుండా దేవుని నమ్ముతుంటావు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? బైబిల్ ఏం చెప్తుందంటే, చూద్దాం. ఈ వచనాన్ని ఇలానే పెట్టుకొని రోమా 10:17 చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. బాగా గమనించండి. మనము ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా యేసుక్రీస్తుని నమ్ముతున్నాము అంటే మనము కరెక్ట్ విధానంలోనే ఉన్నట్ట. ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, బైబిల్ చదువుతున్నది గ్రహించుకోకుండా, మనము దేవుని స్వరాన్ని వినకుండా మనము యేసుప్రభుని నమ్ముతున్నాము అంటే అది నిజమేనా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏం చేస్తే విశ్వాసం ఉంటుందంట? అసలు దేవుని సన్నిధిలో దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా, వినకుండా నువ్వు ఆయన ఎలా నమ్ముతావు? నమ్మడం అనేది కరెక్టేనా? నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని స్వరాన్ని వినడానికి సమయం గడపకుండా,
నీవు మాత్రమే మాట్లాడేసి, నీవు మాత్రమే బైబిల్ చదివేసి, అసలు ఇటువంటి ఏమీ లేకుండా, వాక్యము వినకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు దేవుని నమ్ముతున్నావంటే నీవు మోసపోతున్నావా లేకపోతే కరెక్ట్గా ఉన్నావా? అపవాది నీ దగ్గర నుంచి ఏమీ దొంగలించడండి. నీవు దేవునికి సమయం ఇవ్వకుండా నేను నమ్ముతున్నాను అన్నట్లుగా భ్రమలో నిన్ను పెట్టేస్తుందండి. దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుని గురించి తెలుసుకోవడానికి సమయం ఇవ్వకుండా, దేవుణ్ణి తెలుసుకున్న దాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని నువ్వు ఆయనకు వివరించకుండా, పొగడకుండా, స్తుతించకుండా, ఇవేవీ చేయకుండా నేను నమ్ముతున్నాను యేసు ప్రభువును, నేను క్రైస్తవుణ్ణి అంటే అది మనము సొంతంగా ఏర్పాటు చేసుకున్న జీవితమా లేకపోతే మనల్ని మనము మోసం చేసుకునే జీవితమా లేకపోతే దేవుని దృష్టికి సరైన జీవితమా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నీకు అద్భుతాలు జరగాలి, నీకు సమృద్ధి రావాలి, నువ్వు జయించాలి, నీ జీవితంలో ఏదో బ్రేక్ త్రూ రావాలి, నీ జీవితంలో ఏదో మార్పు రావాలి, నీ కుటుంబంలో ఏదో మార్పు రావాలి. ఇవన్నీ చాలా ఆలోచించి గంటలు కూర్చొని ఆలోచించి, గంటలు ప్రణాళికలు చేసి, గంటలు ఏవేవో ఆలోచించి, ఏదేదో చేసి, చివరికి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుణ్ణి తెలుసుకోవడానికి కావాల్సిన సమయాన్ని, నువ్వు దేవుణ్ణి ఎంత తెలుసుకున్నావో దాన్ని గురించి దేవుణ్ణి పొగడడానికి సమయం ఇవ్వకుండా, ఇలా రోజులు నువ్వు గడిపేస్తూ నువ్వు క్రైస్తవురాలువి, విశ్వాసివి అని అనుకుంటే నువ్వు విశ్వాసివే, కానీ క్రీస్తును నమ్మే విశ్వాసిగా నువ్వు ఉండలేవు. ఇంకా ఆ క్రీస్తు స్థానంలో ఏ వ్యాధినో నమ్మేస్తావు, ఏ శ్రమనో నమ్మేస్తావు, ఏ శోధనో నమ్మేస్తావు, ఏ మనిషినో నమ్మేస్తావు. అందుకనే మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేకుండా, పిల్లవాళ్ళు, నడివయస్కులు, వృద్ధాప్యంలో ఉన్నవారు అని తేడా లేకుండా, నాకు తెలివి ఉంది, నాకు తెలివి లేదు, నేను బాగున్నాను, నేను బాగలేను, నేను కష్టంలో ఉన్నాను, నేను సుఖంలో ఉన్నాను, వీటన్నిటితో దేనితో సంబంధం లేకుండా నీ క్రైస్తవ జీవితంలో నీవు ఆయనకు సమయము ఇవ్వడము అన్నది. రెండవది, నీవు ఆయనను తెలుసుకోవడము, ఆయనను వినడము అన్నది నీ ప్రార్థన జీవితమై ఉండాలి. ఈ విధంగా లేకపోతే నీవు అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. అపవాది నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, ఆయన వాక్యానికి సమయం ఇవ్వకుండా నిన్ను మోసం చేస్తున్నాడు. అయితే నీవు ప్రార్థన చేయనప్పుడు, ఏం చేయనప్పుడు? నీవు ప్రార్థన చేయనప్పుడు. మనం రోమీలకు రాసిన పత్రికలు చదివాం, బాగా గుర్తుంచుకోండి. ఏ రోజు కూడా మర్చిపోవద్దు, నువ్వు విశ్వాసివి అనుకుంటే నువ్వు వినాలి. ఏ రోజుకి ఆ రోజు నువ్వు వినాలి. నువ్వు వినకుండా, నువ్వు చదవకుండా, నువ్వు మాట్లాడకుండా, ప్రభునికి ఇదివరకే చేసిన వాటికి కృతజ్ఞత చెల్లించకుండా, దేవుని వాక్యంలో దేవుడు ఏం చేశాడో అని తెలుసుకోకుండా, ఇవన్నీ ఏమి చేయకుండా, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను, నేను క్రైస్తవుణ్ణి, నేను బొట్టు పెట్టుకోలేదు, నేను గోల్డ్ వేసుకోను, చెవులకు కమ్మలు కూడా పెట్టుకోను, నేను కలర్ డ్రెస్సులు వేసుకోను, నేను మేకప్ వేసుకోను, నేను పౌడర్ వేసుకోను, నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోను, ఇటువంటివన్నీ చెప్పినామనుకోండి, మనమే మోసం చేసుకున్నట్లండి. ఎందుకంటే నీ క్రిస్టియన్ లైఫ్లోనే క్రైస్ట్ ఉన్నాడండి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు అనుదినము క్రమముగా సమయం ఇచ్చువాడు. క్రైస్తవుడు అనగానే అనుదినము క్రమముగా క్రీస్తును తెలుసుకొనివాడు. క్రైస్తవుడు అనగానే క్రీస్తులాగా మారుచున్నవాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదండి. మీరు వారమంతా మీ ఇంట్లో, మీ పనుల్లో, మీ కుటుంబస్తులతో, ఫ్రెండ్స్తో మీరు ఎలా మూవ్ అవుతున్నారో, ఎలా సమయం ఇస్తున్నారో, వీటన్నిటికి మించి దేవునికి సమయం ఇవ్వడం అన్నది నీ జీవితంలో చాలా తీవ్రంగా ఉండాలి. అది లేకపోతే నేను ప్రార్థన చేసే వ్యక్తిని, నేను ఆరాధికుణ్ణి, నేను క్రీస్తును గూర్చిన జ్ఞానం కలిగిన జ్ఞానిని అన్న కాన్ఫిడెన్స్ నీలో దినదినం పెరగాలి. అప్పుడే నీ పక్కనున్న వాళ్ళకు నీవు ఘనతలో కనపడతావు, మహిమలో కనపడతావు. ఈవెన్ నీకు కావలసిన డబ్బు కూడా నీ కొరకు పరిగెత్తుకొని వస్తుంది. నీకు కావాల్సిన ఉద్యోగాలు నీ కొరకు పరిగెత్తుకొని వస్తాయి. నీకు కావాల్సిన బిజినెస్ ఆపర్చునిటీస్
పరిగెత్తుకొని వస్తాయి. నీకు మేలు కలుగుటకు సమస్తము సమకూడి అవే మాట్లాడుకొని నీ దగ్గరికి వస్తాయి. మన దగ్గరికి వెళ్దామా, ఈరోజు టూర్కి వెళ్ళినట్టు మనం వెళ్దామా పలానా వ్యక్తి దగ్గరికి అని పరిగెత్తుకొని నీ దగ్గరికి వస్తాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను దేన్ని అడుక్కుని స్థితిలో పెట్టలేదు. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగునట్లుగా ఆయన పెట్టి ఉన్నాడు. ఇవి కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొట్టమొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే ఇవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. కానీ మనము చింతించడము మొదలు పెడతాము, దుఃఖించడం మొదలు పెడతాము, కృంగిపోవడం మొదలు పెడతాము. నీ అపజయానికి కారణము సాతానుడు కాదు, నీ అపజయానికి కారణము దేవుడు కాదు. నీ అపజయానికి కారణము సింపుల్ రీజన్ ఏంటి అంటే నువ్వు భ్రమలో బ్రతకటము. నేను చేస్తున్నాను, నేను ఉన్నాను అని అనుకుంటూ ఆ సోర్స్ ఏంటో నీకు అర్థం కాకపోవటం, నీకున్నటువంటి వనరులు ఏంటో నీకు అర్థం కాకపోవటం, నీకున్న ఫేవర్ ఏంటో నీకు అర్థం కాకపోవటం, వాటిని వాడుకోకపోవడము అన్నదే నీ ఫెయిల్యూర్. నీవు అభివృద్ధి చెందలేకపోవటం. ప్రభు కొరకు నువ్వు ఎవరిని ఆకర్షించలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే నువ్వు మాట్లాడుతున్నావు, కేవలము నువ్వు మాట్లాడుతున్న దానికి నీ హృదయానికి ఎక్కడ కనెక్షన్ లేదండి. హృదయంలో గ్రహించుకున్న సంగతులు, హృదయంలో నింపబడిన సంగతులను నువ్వు మాట్లాడడం మొదలు పెడితే నిజంగా దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు. హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం వలన రక్షణ వచ్చింది. అసలు పరలోక రాజ్యం యొక్క సమస్తమైనటువంటి జీవన విధానం ఏంటి అంటే పరలోక సంబంధమైన దాన్ని నువ్వు హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అది నీ స్వాధీనం అవుతుంది. నువ్వు ఏది హృదయంలో విశ్వసించి నోటితో పలుకుతున్నావో అది నీ స్వాధీనం అవుతుంది, అది నీకు ఆస్తిగా ఉంటుంది. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము వినకుండా ప్రభువును విశ్వసించలేము. నువ్వు సమయం ఇవ్వకుండా వినలేవు. నువ్వు సమయం ఇస్తే వింటావు, వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం కలిగి ఉండటం ద్వారానే, విశ్వాసము ద్వారానే మనం దేవునికి ఇష్టలమై ఉంటాము. మార్క్స్ వార్త 11:24లోకి వద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మరొకసారి నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాను. ఎవరితో చెప్తున్నారండి? నాతోనా? దేవునితోనా? దేవుని సన్నిధిలోనా? నేను దేవునికి సమయం ఇచ్చే వ్యక్తిగా ఉన్నాను. ఒకవేళ ఇదివరకే అలాంటి అలవాటు లేకపోతే ఈరోజే ఆ నిర్ణయం తీసుకుందామండి. కారణం ఏంటంటే నీవు నీ అవసరతల కొరకు కాదండి, నువ్వు దేవునికి సమయం ఇవ్వాల్సింది. దేవుడు నీకు అనేకమైన విచిత్రమైన సంగతులు చెప్పడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యమైన దేవుడు పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమంది కుమారుని ద్వారా, అంటే దేవునికి ఉన్న బలము బలహీనత ఏంటో తెలుసా? మాట్లాడడం. దేవునికి ఉన్న బలము బలహీనత ఏంటి? మాట్లాడటం. ఆయనకు మాట్లాడే ఇష్టం ఉంది, నీవు మాట్లాడే ఇష్టం నీకుంది. ఇద్దరు ఒకటేసారి మాట్లాడారనుకోండి, ఇద్దరు మీరు మాట్లాడండి. హలో బాగున్నావా అనండి, అనండి హలో బాగున్నావా అనండి. హలో బాగున్నావా మీరు అనండి. హలో బాగున్నావా, హలో బాగున్నావా అనండి. హలో బాగున్నావా, హలో బాగున్నా. మీ పక్క వాళ్ళనండి ఒకటేసారి. ఈ వ్యక్తి ఏమైతే అడుగుతున్నాడో అదే బాగున్నావా అని అడగండి. నువ్వు కూడా అదే అడగండి ఒకటేసారి. ఇరిటేషన్ వస్తుందా రాదండి? కొంచెం ఆగు, నేను అడిగేది విను. లేదు నువ్వేం చెప్తావు నేను సైలెంట్గా వింటాను. ఇద్దరం ఒకటేసారి మాట్లాడితే ఎలా? దేవునికి ఉన్నటువంటి బలము బలహీనత ఏంటంటే, బలహీనత అన్న మాట నేను ఎందుకు మాట్లాడుతానంటే అది కూడా బలమేనండి. అనుకుంటాం కదా మనం దేవుణ్ణి నన్ను చూడట్లేదా అని. అంటే ఏమని అర్థం? దేవునికి సైట్ ప్రాబ్లం ఉందా అండి మనల్ని చూడడానికి? అంటే ఇప్పుడు ఏమంటున్నాం మనము? దేవుణ్ణి అసలు నా ప్రార్థన వింటున్నావో ప్రభా అంటామండి. అంటే దేవునికి వినికిడి ప్రాబ్లమా? ఒకవేళ నువ్వు వినికిడి ప్రాబ్లము, చూచే ప్రాబ్లం అనుకుంటే అది కూడా బలమైనదే. హల్లెలూయా.
నువ్వేమనుకున్నా, నువ్వెలా అనుకున్నా దేవుడు బలవంతుడే, ఆయన చూడగలిగిన వాడే. ఆయన చూపు ఎంత పవర్ఫుల్ అంటే సృష్టి అంతా చేయకముందే సృష్టి యొక్క అంతం కూడా చూసినవాడు, మనిషిని చేయకముందే మనిషి యొక్క ఎండును చూసినవాడు. అందుకనే ఆయన ఆది. ఎప్పుడన్నా సముద్రం ఒడ్డు నిలబడ్డారా? బీచ్లో నిలబడ్డారా? నిలబడితే ఇక్కడ ఎండు కనపడింది కానీ అవతల ఎండు కనపడిందా? ఒకవేళ అవతల ఎండు చూడాలనుకోండి, నీళ్ళ మీద ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి తెలీదండి. ఒకవేళ ఈ ఎండు నుంచి ఆ ఎండు నువ్వు చూడాలంటే యూట్యూబ్లో చూడాల్సిందేనండి, అవునా కదా? కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు ఆది అంతమై ఉన్నాడు. ఆయన తర్వాత అటు తర్వాత ఏమీ లేదు. ఏదైనా ఉంటే ఆ మధ్యలోనే ఉంది. అటువంటి దేవుడు నిన్ను చూడకుండా, నీ గురించి ఆలోచించకుండా, అసలు నిన్ను పట్టించుకోకుండా ఉండేవాడు కానే కాదు. లోపము, ప్రాబ్లము, ఇటువంటి క్వశ్చన్లు మన క్రైస్తవ జీవితంలో రావడానికి, మనము సనగడానికి, గొనగడానికి, మనం అనుకుంటున్నది మనము చూడలేకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే నీవు తగిన సమయము కేటాయించట్లేదు. నీవు తగిన సమయము ఆయనకి ఇవ్వట్లేదండి. అని బైబిల్లో రెండు బంధాలు పవర్ఫుల్ రిలేషన్షిప్స్ అండి. ఆ రిలేషన్షిప్స్కి మించిన పవర్ఫుల్ రిలేషన్షిప్స్ ఇంకా లేవు ప్రపంచంలో. ఒకటి, ఒక మనిషి జీవితంలో దేవునితో సంబంధం. రెండు, ఒక మనిషి జీవితంలో భార్యాభర్తల బంధం. ఈ రెండు చాలా చాలా పవర్ఫుల్ థింగ్స్. బైబిల్ పదే పోల్చుతూ ఉన్నది. పదే పోల్చబడుతున్నటువంటి బంధాలు ఏంటి అంటే దేవుని నమ్ముతున్న వ్యక్తి యొక్క జీవితము. రెండు, ఈ భూమి మీద ఉన్న మానవుని, స్త్రీ అయితే భార్య, పురుషుడైతే భర్త, ఆ పురుషుడు ఆ స్త్రీ భార్యాభర్తలు అన్న బంధము నెక్స్ట్ వెరీ పవర్ఫుల్. అందుకనే తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును. చాలామంది విడిచిపెట్టేస్తారండి. దేవుడు విడిచిపెట్టమని చెప్పలా. భార్యాభర్తల బంధం అనేది దేవుని దృష్టికి చాలా పవర్ఫుల్ థింగ్. ఆ భార్యాభర్తలు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చువారు. పిల్లలు తల్లిదండ్రులు కాదు, భార్యాభర్తలు కలిసి దేవుని కొరకు ఫలిస్తారు, దేవుని కొరకు జయిస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. తర్వాత మిగిలినవన్నీ రిలేషన్షిప్స్ అండి. అయితే అసలు ఆ దేవునికే నువ్వు సమయం ఇవ్వకపోతే, అసలు నీ కుటుంబంలో భార్యాభర్తలు అన్న వాళ్ళే సమయం ఇవ్వకపోతే, దేవునితో మనం మాట్లాడడము అన్నదే లేకపోతే, దేవునికి మనం సమయం ఇవ్వడం అని లేకపోతే, దేవునికి మనం సమయం ఇవ్వడం అంటే బాగా గ్రహించండి, క్రైస్తవులకు ఏం అలవాటు ఉంటుందంటే మనం మాట్లాడడం దేవునితో అని ఉంటుందండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు మాట్లాడే టైం అయిపోయింది, నువ్వు రక్షింపబడిన రోజే నీ టైం అయిపోయింది. ఎవరిని పిలిచాడు? యేసు ప్రభు. దేవుడు నువ్వు ప్రయాసతో, భారంతో ఇలా వస్తే యేసు ప్రభు ఏమిస్తున్నాడంట? నీకు రెస్ట్ ఇస్తున్నాడు. రెస్ట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7వ రోజు రెస్ట్. దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన అంటే పని పూర్తయిందా లేకపోతే ఇంకా పని ఉందా? అబ్బా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా పని చేస్తాను అని దేవుడు అనుకున్నాడా? మరి ఏ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు. ఏ దేవుడైతే విశ్రాంతి తీసుకున్నాడో, ఎప్పుడు తీసుకున్నాడో, అలానే నీ జీవితంలో కూడా ఆయన నీకు విశ్రాంతి ఇస్తున్నాడు. అంటే నీ పని ఫినిష్ అయిందని అర్థం. నీ పని ఫినిష్ అయిందంటే అర్థం ఏంటంటే నీ కష్టాలు, నీ శోధనలు, నిన్ను భారము, బాధ, దుఃఖము, డిప్రెషను, ఇట్లాంటి అనేక రకాలైనవి నిన్ను కృంగదీసేవి, వీటన్నిటిని బట్టి నువ్వెంత కృంగిపోయావో, ఎంత దుఃఖపడ్డావో, ఎంత బాధపడ్డావో, ఎంత పోరాటానికి గురయ్యావో, బీపీ ఉన్నట్లు ఉందా, షుగర్ లెవెల్స్ ఉన్నట్లుందా, థైరాయిడ్ ఉన్నట్లుందా, ఎముకలు ఉండాల్సినటువంటి బలంలో ఉన్నాయా, కాల్షియం పెరిగిందా తగ్గిందా, స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం, హెడ్ ప్రాబ్లం, థింకింగ్ ప్రాబ్లం, ఇలాగా అనేక ప్రాబ్లమ్స్తో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఏమిచ్చాడు? మీ పక్కలు చెప్పండి, రెస్ట్ అంటే బీపీ కూడా నార్మల్గా ఉందని అర్థం. అవునా కదండి? అబ్బా ఇప్పుడు బీపీ నార్మల్ ఉందండి. ఇంట్లో అర్థమవుతుంది, ముఖ్యంగా భార్య భర్తలకు అర్థమవుతుందండి. ఏంటంటే ఏమండి కాఫీ తాగుతాం అంటే భార్య బీపీ ఎట్లా ఉందని. అలా కాకుండా ఉప్పేసి టీ ఇచ్చింది అనుకోండి, షుగర్ బదులు లేకుంటే ఆ బెల్లం బదులు ఉప్పేసి ఇచ్చింది అనుకోండి, ఏమని అర్థం తెలుసా అండి? ఈరోజు మార్నింగ్ గొడవకు రెడీ అని అర్థం. గొడవకు రెడీ, ఎక్కడ దొరికించుకోవాలా,
ఎక్కడ గొడవ చేయాలి. విశ్రాంతి, రెస్ట్ అంటే అర్థం ఏంటంటే నీ బాడీ కండిషను, నీ మైండ్ కండిషను, నీ పరిస్థితుల కండిషన్ అన్నిటికీ యేసు ప్రభు రెస్ట్ ఇచ్చాడు. ఆ రోజే నీవు రెస్ట్లోకి వచ్చేసావు. నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనేసరికి కష్టాలు ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు అందరూ వస్తారండి. కులము, మతము, ప్రాంతము తేడా లేకుండా అందరూ వచ్చేస్తారు యేసుప్రభు దగ్గరికి. కానీ కొంతమంది వచ్చినంతలోనే అంతే స్పీడ్తో వెనకెళ్ళిపోతారండి. దానికి కారణం ఏంటంటే బైబిల్ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అన్న దాంతో ఎండ్ చేయలేదు. నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అని చెప్పబడింది. అలా నేర్చుకోకపోతే బ్యాక్ స్లైడ్ అయిపోతారండి. అలా నేర్చుకోవడానికి సమయం ఇవ్వకపోతే బ్యాక్ స్లైడ్ అయిపోతారు. అలా నేర్చుకోవడానికి సమయం ఇవ్వకపోతే నీవు కేవలం రెస్ట్లోనే ఉంటావండి, ఇంకేం చేయలేవు. మీ పక్కన అడగండి, ఎన్ని రోజులు రెస్ట్ ఉంటావు? ఏం చేయకుండా ఎన్ని రోజులు రెస్ట్లోగా ఉంటావు? విశ్రాంతి అంటే ఎన్ని రోజులు విశ్రాంతి అండి? రెస్ట్ అంటే ఎన్ని రోజులు రెస్ట్? ఉదాహరణకు ఒక వ్యక్తి బీటెక్ చేసి ఏ ఉద్యోగం చేయకుండా 4 సంవత్సరాలు ఎండకు, చలికి, వానకు అన్నిటికీ నలిగిపోయి బస్సులు దిగి అస్సలు 4 years చాలా కష్టపడ్డాను, ఇంకో 4 years రెస్ట్ తీసుకుంటాను ఇంట్లో వాళ్ళకి చెప్పాను అనుకోండి, వాతలు పెట్టి బయటకు దోస్తారు. అవునా కదా? రెస్ట్ అనే దానికి టైం ఉందండి. రెస్ట్ అనే దానికి ఏముంటుంది? టైం ఉంటుందండి. రెస్ట్ అనే దానికి టైం ఉంటుంది. ఆ రెస్ట్ తర్వాత సంథింగ్ ఏదో నువ్వు ప్రారంభించాలి. యేసు ప్రభు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇంకొక పనిలో నిన్ను పెట్టబోతున్నానని అర్థం, ఇంకొకటి నీ ద్వారా చేయించబోతున్నానని అర్థం, ఇంకో రకమైన జీవన విధానంలోకి నేను నడిపించబోతున్నానని అర్థం. దాని కొరకు నువ్వు నేర్చుకోవాలి, దాని కొరకు నువ్వు శిష్యునివి అవ్వాలి, దాని కొరకు నీవు సమయం ఇవ్వాలి, దాని కొరకు నీవు వినాలి, దాని కొరకు నువ్వు చదవాలి, దాని కొరకు నీవు సమయాన్ని కేటాయించాలి. అదే నీ జీవితంలో ప్రాముఖ్యమైనదిగా నీవు తీసుకోవాలి. కొంతమంది డే అండ్ నైట్ చదువుతారండి. ఎప్పుడెప్పుడు చదువుతారు? డే అండ్ నైట్ చదువుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు నీకు హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంది, ఎనిమిక్గా ఉన్నావు అని చెప్తే ఓకే డాక్టర్ గారు ఉద్యోగం వచ్చేంత వరకు, ఉద్యోగం వచ్చిన తర్వాత క్యారెట్, బీట్రూటు, ఏబీసీ అంటే చెప్పండి. ఏ అంటే బి అంటే సి అంటే ఏబీసీ జ్యూస్ అనమాట. జాబ్ వచ్చేంత వరకు నో ఏబీసీ అండి, ఓన్లీ XYZ. ప్రభుకు స్తోత్రం. నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయనగానే చాలా చక్కగా కడుపు నిండా తిని నిద్రపోయేవాడినండి. రిజల్ట్ కూడా అట్లే వచ్చేది, ఫెయిల్ అని. పని టైంలో ఎవడన్నా ఫుల్గా కడుపు నిండా తిని నిద్రపోతాడండి? పరీక్ష టైంలో ఎవరైనా అట్లా నిద్రపోతారా? అయితే నువ్వు విత్తాల్సిన సమయంలో విత్తకపోతే, నీవు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకపోతే, నువ్వు నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకపోతే, నువ్వు సమయం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే నీవు గ్రో అవ్వలేవు. అది సైకలాజికల్గా కూడా ప్రూవ్ చేయబడినటువంటి విషయము. అందుకనే వినుట వలన అంటే వినడానికి నువ్వేం చేయాలి? సమయం ఇవ్వాలండి. నువ్వు ఏ చెత్తనైనా వినడానికైనా సమయం ఇవ్వాలండి, ఏ మంచిది వినడానికైనా నువ్వు సమయం ఇవ్వాలి. అయితే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం కొరకు నీవు సమయం ఇస్తే నువ్వు క్రైస్తవునిగా అభివృద్ధి చెందుతావు. కలెక్టర్ అవ్వడానికి నువ్వు సమయం ఇస్తే కలెక్టర్ అవుతావు. నువ్వు క్రీస్తవు అవ్వడానికి సమయం ఇస్తే క్రీస్తవు అయిపోతావు. నువ్వు క్రైస్తవునివి అని పిలువబడుతున్నప్పుడు నువ్వు నిజంగా క్రీస్తువు కాదు, నువ్వు క్రీస్తువు అవ్వడానికి నేర్చుకుంటున్నటువంటి ఒక క్రీస్తు యొక్క డిసైపుల్వి, యేసు క్రీస్తు యొక్క శిష్యునివి. ఒక రోజుకి నీ శిష్యరికం కాస్త నీవు నమ్మకంగా ఉంటే మనుషులు నీలో క్రీస్తును చూడడం ప్రారంభిస్తారు. ఇది నీ కొరకు మాత్రమే కాదు, ఇది యేసు క్రీస్తు కొరకు. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చిన రోజే నీకు ఆయన రెస్ట్ ఇచ్చాడు, ఇంకొక పని నీకు ప్రారంభమైంది. చూద్దాం 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మీ మీద నా కాడి ఎత్తుకొని మీ మీద ఎవరి మీద చెప్పండి? నా మీద. ఎవరి కాడి? మా అమ్మ కాడి, నా భార్య కాడి, నా పిల్లల కాడి. ఎవరి కాడి ఎత్తుకోవాలంట? క్రైస్తవుడు ఎవరి కాడి ఎత్తుకున్నవాడు? ఎవరి కాడి ఎత్తుకొని నేర్చుకునేవాడు. మరోసారి చూద్దామండి, 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. దీనుడా అజేయుడా. సరే, మీరు రాకపోతే నేను పాడనండి. 29వ వచనం మళ్ళీ చదువుదాం. నేను సాత్వికుడను. ఎవరి యొద్దకైతే నువ్వు ప్రయాసపడుతూ భారం మోసుకొనుచూ ఉండగా ఎవరైతే నిన్ను పిలిచారో, ఎవరి యొద్దకైతే నువ్వు వచ్చావో ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన యొద్దకు నువ్వు వచ్చావు, ఆయన ఎవరు? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరి యొద్దకైతే మనం ముందు వెళ్తామో అసలు ఆయన కఠినస్తుడా, మంచివాడా, అసలు సహాయం చేసే మనసు ఉంటుందా, లేకపోతే ఏం చేస్తాడు అనేది తెలుసుకోకుండా మనము వెళ్ళము. ముందు తెలుసుకుంటాము. మనం ఎలా మాట్లాడాలో, ఏం చెయ్యాలో తెలుసుకోకుండా మనము వెళ్ళము. అయితే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నువ్వు ఎవరి యొద్దకైతే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వ్యక్తిగా నువ్వు ఎవరి యొద్దకైతే వెళ్తున్నావో, నువ్వు ఎలా ప్రయాసపడి భారం మోసుకునే ఆయాసముతో ఉన్న వ్యక్తిగా ఉన్నావో, భారంలో ఉన్న వ్యక్తిగా ఉన్నావో, బలహీనతలో ఉన్న వ్యక్తిగా ఉన్నావో, అది నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్తున్నావో ఆయన ఎవరో నీకు తెలియాలి. గుడ్డిగా ఆయన దగ్గరికి వెళ్ళడము అన్నటువంటిది మేబీ 1-2 సార్లు జరగచ్చు. కానీ నీవు ఏ పరిస్థితిలో వెళ్ళినా ఆయన ఎటువంటి వాడో బైబిల్ స్పష్టంగా నీకు చెప్తుంది. అందులో ఎప్పుడు తేడా రాదు, అందులో ఎప్పుడు మార్పు రాదు. ఆయన కోప్పడినా ఆయన సాత్వికుడే, ఆయన నిన్ను శిక్షించిన ఆయన సాత్వికుడే, దీన మనస్సు గలవాడే. అర్థమవుతుందో అర్థం కావట్లేదండి. ఆయన ఏదో నీకు ఇవ్వలేదంత మాత్రం చేతనే ఆయన కఠినస్తుడు కాదు, ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడే. అది నీ క్షేమము కొరకు ఆయన నీ జీవితంలో అనుమతిస్తాడు, కొన్నిటిని అనుమతి లేకుండా చేస్తాడు. అది నీకు క్షేమము కనుక. దేవుడు దీనుడు, ఆయన సాత్వికుడు. క్రైస్తవునిగా నువ్వు ఏ రోజు కూడా ఆయనను ఇంకొక రకంగా అనుకోవడానికి వీల్లేదు. ఆయన సాత్వికునిగా, దీనునిగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద అంతకంటే ముందు ఏముంది? అంతకంటే ఏముందంటే, ఒక వ్యక్తి జీవితంలో ఇంకొకరి కాడిని తీసుకుంటేనే ఆ వ్యక్తి జీవితంలో ప్రయాస అండి. నీకు అర్థం కానిది నీ మెడ మీదకి పెట్టుకుంటేనే, నువ్వు మోయలేని బరువును నీ మీద పెట్టుకుంటేనే అది కాడి నీకు చాలా కష్టమైనది. అలాంటి కష్టంతో నువ్వు యేసుప్రభు దగ్గరకు వచ్చావు, నీకు ఆయన రెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మరలా చెప్తున్నాడు, మీ మీద నా కాడిని ఎత్తుకోండి. ఒక వ్యక్తికి దుఃఖం ఉందనుకోండి, బాగా ఫ్రెండ్స్ వ్యతిరేకమైపోయారు, బంధువులు వ్యతిరేకమైపోయారు, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకమైపోయారు. ఎవరైనా హాయ్ చెప్పినా, ప్రేమగా హలో అని పలకరించినా ఈ వ్యక్తి మానసిక స్థితి ఎట్లుంటుంది? వీడెప్పుడు హ్యాండ్ ఇస్తాడో, ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు కానీ వీడు కొద్ది రోజుల్లోనే ఏదో హ్యాండ్ ఇచ్చే రకమే ఉంటుందని ఎవరిని నమ్మరండి, ఎవరిని నమ్మరు. ఏ కాడైతే ఉందో దాని గురించే ఆలోచనలు, దాని గురించే మనుషులను చూడటము, దాని గురించే
భయపడడము, దాని గురించే ఏది ప్రారంభిద్దామన్నా అదే భయం, అదే జరుగుతుందేమో, మళ్ళా ఫెయిల్ అవుతానేమో, ఇలా ఏం చెప్పినా ఒకటే తిరుగుతూ ఉంటుందండి. అటువంటి కాడిని మోస్తున్నటువంటి వారిని యేసుప్రభు పిలిచాడు. పిలిచి యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత రెస్ట్ ఇస్తే, ఆ రెస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఆయన మరలా కాడిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నా గురించే ఆలోచించు, నా గురించే ఆలోచించు, నా గుణగణాల గురించి ఆలోచించు, నన్ను వినడం గురించి ఆలోచించు, నాకు సమయం గురించి ఇవ్వడం గురించి ఆలోచించు, నేనేమై ఉన్నానో ఆలోచించు, నేను ఏ ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నానో నువ్వు ఆలోచించి దాన్ని మాత్రమే నువ్వు మోయడం నేర్చుకో. ఇవన్నీ పక్కన పెట్టి మనము గుడ్డెద్దు అంటే సామెత ఉంటుంది కదా, గుడ్డెద్దు చేను మేసినట్టు, ఏమి తెలియకుండా ఏమి ఆలోచించకుండా ప్రయాసపడి భారం మోసుకుంటూ సంవత్సరం నాయకుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే ప్రతిసారి రెస్ట్ లేదు నాయనా, నువ్వే రెస్ట్ నాయనా అని 24 గంటలు రెస్ట్ గురించి దేవుని దగ్గరికి వెళ్ళడం, 24 గంటలు కేవలం రెస్ట్ గురించి దేవుని దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడము, కొంచెం పీస్ఫుల్ అనిపించింది, మళ్ళీ కాడిని ఎత్తుకోవడము. ఎవరి కాడిది? మళ్ళీ మనుషుల కాడి, మరీ పరిస్థితులు, మళ్ళా దేవుని దగ్గరికి రావడము, అంతే కదా. అందుకనే క్రైస్తవులకు చర్చికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అర్థమవుతుందండి. ఎందుకంటే సంఘము ఆయన శరీరము, దానికి ఆయన శిరస్సు. నువ్వు ఇంటికి వెళ్తే ఏమవుతావు మరి? కుటుంబము ఆయన సంఘము కాదు, మనం ఉన్న ఇల్లు చర్చి కాదు. నువ్వు చర్చిలో ఉన్నప్పుడే, ఇలాగా బిల్డింగ్లో ఉన్నప్పుడే దేవుడు దేవుని సన్నిధి. ఇంటికి పోగానే సైతాను సన్నిధి. ఇంటికి పోగానే సైతాను వెళ్ళపెట్టుకొని ఉంటుంది, చర్చికి రాగానే యేసుప్రభు వెళ్ళపెట్టుకొని ఉంటాడు. ఇలా ఉంటుందండి. ఈ సమ్మర్లో మీరు ఎక్కడన్నా ఒక 10 రోజులు టూర్కి వెళ్ళండి, ఇంటి లాక్ చేసి, వేరే వాళ్ళు వచ్చి ఆ ఇంట్లో ఉన్నారనుకోండి, ఓకే మేము వెళ్ళినట్టుగా మీరు కూడా మా ఇంటికి వచ్చారా, ఓకే తాళం ఎక్కడిదంటే సుత్తితో పలగొట్టాం, హ్యామర్ తీసుకొని పలగొట్టాం, నో ప్రాబ్లం, నేను చెప్పింటే కీస్ ఇచ్చేవాడిని కదా ముందర అడిగింటే. ఇట్లా మాట్లాడతారండి. మీరు ఇంట్లో ఉన్నా మీ ఇల్లే, ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళినా మీరే ఉండాలి. వచ్చినా వేరే వాళ్ళు ఉంటే దాన్ని ఏమంటారు? అలానే మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, టూర్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీవు క్రీస్తు సంబంధివి. ఇంకో దాంతో నీకు సంబంధము ఉండనుగాక ఉండదు. నువ్వు ఏర్పాటు చేసుకొని నువ్వు ఆలోచిస్తే దానికి ఎవరేం చేయలేరు. నువ్వు ఆలోచిస్తే ఎవరేం చేయలేరు దానికి. నువ్వు క్రీస్తు సంబంధివి అంతే. నువ్వు ఎక్కడున్నా, కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, పర్వతాల్లో ఉన్నా, చదురు నేల మీద ఉన్నా, గడాంధకారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నువ్వు క్రీస్తు సంబంధివి మాత్రమే. ఆ పరిస్థితితో, ఆ మనుషులతో నీకు సంబంధము లేనే లేదు. ఒకవేళ ఆ సంబంధమును గురించిన పరిపూర్ణమైన జ్ఞానము లేక నువ్వు దేనితో అయినా సంబంధం పెట్టుకుంటే అది నీవు అవిశ్వాసం వలన చేసిన పనే తప్ప, విశ్వాసిగా నువ్వు ఒక్కసారి క్రీస్తు సంబంధివి అయిపోయావు అంతే. పరిశుద్ధునివి, నీతిమంతునివి అయిపోయావు. ఎప్పుడైతే నువ్వు దేంతో సంబంధించిన వ్యక్తివి అనే జ్ఞానములో నువ్వు పరిపూర్ణమైన స్థిరత్వము పొందుకోకుండా, నీవు అదే ప్రభువుకు సమయం ఇవ్వకుండా, వినడానికి సమయం ఇవ్వకుండా, చదవడానికి సమయం ఇవ్వకుండా, ఆయన చేసిన మేలకు కృతజ్ఞత చెల్లించడానికి సమయం ఇవ్వకుండా నువ్వు క్రైస్తవునివి అనుకుంటూ ఉంటే, ఆ క్రైస్తవ జీవితంలో ప్రాబ్లం ఏముంటుందంటే, నీవు క్రీస్తు సంబంధివైనప్పటికీ అనేక సంబంధాలు కలిగి ఉంటావు, నీకు తెలియదు. కారణం ఏంటంటే, నీవు సమయము ఇవ్వడము అన్నది నీవు చేసిన పొరపాటు, నీవు కలిగి ఉన్న పొరపాటు. కాబట్టి నీవు ప్రార్థన చెయ్యునప్పుడు, మీ పక్కన అడగండి మళ్ళొకసారి, అసలు నీవు ప్రార్థన చేస్తున్నావా? సిగ్గుపడొద్దు అని చెప్పండి. సిగ్గుపడొద్దు, నాతో చెప్పాల్సిన పని కూడా లేదు. ఒకవేళ చేయకపోతే ఈరోజే ఒక నిర్ణయం తీసుకొని, పరిశుద్ధాత్మలో ఇందులో నన్ను కంటిన్యూ అయ్యేటట్టుగా చెయ్యి అని అడుగు. దేవునికి సమయం ఇవ్వడం అనేది నీ క్రైస్తవ జీవితంలో నీవు
ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటిది. నాకు తలనొప్పి ఉంది, నేను పడుకుంటా అంటే పడుకునే సమయం ఇవ్వు. నాకు మోకాల నొప్పులు ఉన్నాయి, నేను మోకరించలేకపోతాను, నేను కూర్చుంటానంటే కూర్చునే సమయం ఇవి. నాకు ఫుల్ ఫీవర్ ఉంది, సెలైన్లు ఎక్కుతున్నాయి, ఇప్పుడు నేను నోరు తెరిచి మాట్లాడలేను అంటే కనీసం ఆలోచనలైనా సమయమే. ఏదో ఒక దాన్ని కారణం చూపించి నీవు దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. దేవునికి సమయం ఇవ్వడం అనేది నీ బాధ్యత. దీన్ని నీవు పక్కన పెడితే నీవు నాశనం అవ్వవు, శాపగ్రస్తుని అవ్వవు, నీవు ఆశీర్వాదంలోనే ఉన్నావు. యేసు ప్రభు ఒక్కటేసారి నేను శాపగ్రస్తమైన స్థితిలో నుంచి ఆశీర్వాదంలోకి తీసుకొచ్చాడు. కానీ నీవు టైం ఇవ్వకపోతే, నువ్వు తెలుసుకోవడంలో అభివృద్ధి చెందకపోతే, స్తుతించడంలో అభివృద్ధి చెందకపోతే, నీకు నీవే నీ ఎమోషన్స్లో, నీ ఆలోచనలో, నీ జ్ఞాపకాల్లో అనవసరమైన వాటితో కనెక్ట్ అవుతూ పోతావు. ఇంకొక నాశనకరమైన దానికి కనెక్ట్ అయిపోయినట్టుగా కనెక్ట్ అయిపోతూ ఉంటావు. కానీ నువ్వు మాత్రం బ్లెస్డ్ వన్, దేశాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తివి. అదే అంటుంటారు క్రైస్తవులు, ఇంతకుముందు నేను చాలా ప్రార్థన చేసేవాడిని, చాలా బైబిల్ చదివేవాడిని, చాలా నమ్మకంగా దేవునికి ఉండేవాడిని, కానీ మధ్యలో పడిపోయాను. ఎవరన్నారు ఆ మాట? దేవుడు అన్నాడండి. దేవుడు అన్నాడా? మనకే తెలుస్తుందా? చెప్పాలండి. ఫీవరిష్గా ఉందన్న విషయం డాక్టర్ దగ్గరికి వెళ్తేనే డాక్టర్ చెప్తాడా? మనకు తెలీదా? చెప్పాలండి, చెప్పాలి. అలానే పడిపోయిన విషయము మనకు తెలుస్తుందా, దేవునికి తెలుస్తుందా? ఇదొక్కటి కనుక అర్థమైతే నీవు ధైర్యంగా నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావు. నువ్వు పడిపోయిన విషయాన్ని దేవుడు నీకు చెప్పాలా, నీకే అర్థమవుతుందా? చెప్పండి. నీకు ఫీవర్ వచ్చిన విషయం ఎవరన్నా చేయబట్టుకొని చెప్పాలా, నీకే అర్థమవుతుందా, అర్థం కాదా? అలానే నువ్వు పడిపోయిన విషయం నీకే అర్థమవుతుంటుంది. ప్రభు నాకు దర్శనంలో చూపిస్తున్నాడు, కుమారుడా నువ్వు పడిపోయావు అని ప్రవచించాలని దర్శనం చెప్పాలా? చాలామంది క్రైస్తవులు పడిపోయిన తర్వాత దేవుడు చెప్తే మారదంలే అనుకుంటారండి. దేవుడు చెప్తే అనుకుంటాం. దేవుడు ప్రతిదీ నీకు ఎందుకు చెప్తాడు? నీకు నాలెడ్జ్ ఉన్న తర్వాత ప్రభువు ప్రతిదీ మాట్లాడండి. నీ బాడీ ఫీవరిష్గా ఉందో లేదో, జ్వరం వచ్చిందో లేదో, జలుబు చేసిందేమో, దగ్గుందేమో. ఈ మధ్య కాలంలో ఇంకా యూట్యూబ్ ఈ నాలెడ్జ్లు పెరిగిపోయాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్లకు మతిపోయే మాటలు మాట్లాడతాను. డాక్టర్ గారు నాకు గుండె నొప్పి ఉన్నట్టుంది, నాకు తెలుస్తుందండి, చెస్ట్లో పెయిన్ వస్తుందని. ఎవరు చెప్పారండి చెస్ట్లో పెయిన్ వస్తేనే గుండె నొప్పియా? లేదు, నాకు కొంచెం తెలుస్తుంది, సిమ్టమ్స్ తెలుస్తున్నాయి. డాక్టర్లకి అసలు నేనే డాక్టర్ నువ్వా అంటే, అట్లా కాదులే డాక్టర్ గారు, మీరు డాక్టరే కానీ నేను డాక్టర్ కాదు, కానీ నాకు తెలుస్తుంది. నువ్వు పడిపోవడం నీకు తెలిస్తే నీకు నిలబడడం కూడా తెలుసు అని అర్థం. నువ్వు పడిపోయావంటే ఇంతకుముందు కూడా పడిపోతే ఇప్పుడు పడిపోయావని ఎందుకు మాట్లాడతావు? ఇప్పుడు పడిపోయావంటే ఇంతకుముందు నిలబడ్డావని అర్థం. అంటే నిలబడిన స్థితి ఏంటో నీకు ఆల్రెడీ జ్ఞానం ఉందా లేదా? ఉంటేనే కదా పడిపోయానని జ్ఞానం వచ్చింది. మరి నువ్వు పడిపోయిన వ్యక్తిగా ఉంటే మరి నిలబడినటువంటి జ్ఞానం ఎవరికి ఉంది? దేవుని కొరకు ఎదురు చూడాలా, నువ్వే నిలబడాలా? ఇవన్నీ చేయకుండా మనం ఏం చేస్తామంటే, దేవుడే లేపాలి ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, లేవనెత్తుము నా ప్రభువా, కృంగియుంటిని. సండే రోజు పాటలు రావు కానీ, రోజు పాటలు పాడడానికి రాదు కానీ, దుఃఖంలో వేదనలో ప్రభా నువ్వే దిక్కు నాయన. కొంతమంది కాఫీ వదిలేస్తారండి, ప్రభా నన్ను లేవనెత్తునాయన, కాఫీ వదిలేస్తాను నేను. ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులతో నీవు డీల్ చేసుకున్నట్టుగా ఉంటుందండి. కానీ దేవుడు నిన్ను నిలబెడితే, నువ్వు పడిపోతే నిలబడిన అనుభవం నీకు తెలుసు, పడిపోయిన అనుభవం తెలుసు. నువ్వు ఎలా లేయాలో అన్న జ్ఞానం కలిగి ఉండి కూడా నువ్వెందుకు లేయలేకపోతున్నావు అంటే, నువ్వు సమయం ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తున్నావు. నీవు పడిపోయిన జ్ఞానం ఉంది అంటే నిలబడిన జ్ఞానం ఉంది అని అర్థం. అసలు నువ్వు మనిషివా పశువా అంటే అర్థం ఏంటి? ఎందుకు వచ్చింది ఆ డైలాగ్ ఇప్పుడు? ఇంతకుముందు నువ్వు మనిషివి, కానీ ఇప్పుడు మాత్రం పశువులాగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు పశువు మనిషి ఎలా అవ్వాలి? మీ పక్కలు చెప్పడం కొంచెం ఎన్నిక్కిపోతే అయిపోయింది. సింపుల్.
దాని కొరకు దేవుడు రావాలండి, మళ్ళా సిలువ వేయబడాలా, దూత రావాలా? నువ్వు పడ్డావా? ఇంతకుముందు నిలబడ్డావు కదా, ఇప్పుడు అలానే నిలబడు. నిన్ను నిలబెట్టిన వాడు నిన్ను నిలబెట్టాడు, అంతే. నువ్వు పడిపోయావు. కానీ నిన్ను నిలబెట్టిన వాడు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన నీకు నేర్పించాడు. ఆయన కాడిని నీ మీద పెట్టుకొని నీవు ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్న క్రైస్తవునిగా నువ్వు ఉంటే పడతావేమో, నిలబడతావు. మళ్ళా సైతాన్ నిన్ను శోధిస్తుందేమో, వాడిని జయిస్తావు. హల్లెలూయా. నువ్వు సమయం కేటాయించి ప్రభువా సాతాను నిన్ను పట్టుకొని పైకి తీసుకెళ్తే, ఏంటి ప్రభువా సైతాను నిన్ను పట్టుకున్న తర్వాత నీకు జ్వరం రాలేదా ప్రభువా, నీకు బాడీ పెయిన్స్ అనిపించలేదా ప్రభువా? కొంతమంది ప్రార్థన చేసి చెప్తారని, సైతాన్ నేను తాకింది, నీకు ఒళ్ళు నొప్పులు వచ్చినాయన. తప్పేం కాదండి. కానీ మరి యేసు ప్రభును లూసిఫరే పట్టుకొని పైకి తీసుకెళ్ళాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. అబ్రహాము ఇస్సాకును కొండ మీదకి తీసుకెళ్ళినట్టు సాతాను లూసిఫర్ డైరెక్ట్గా యేసయ్య చేయి పట్టుకొని తీసుకెళ్ళాడండి. అడగాలండి, టైం మీ పక్క వాళ్ళు చెప్పండి, నీకు టైం కేటాయించడం తెలుసుకోవాలి ప్రభువా. అడగాల, టైం కేటాయించి అడగాల, ప్రభువా నేను వాక్యంలో చదువుతున్నాను, స్వయాన లూసిఫరే నీ చేయి పట్టుకుంటే, అలా తీసుకెళ్ళి నీతో మాట్లాడుతూ ఉంటే, ప్రభా బాడీ పెయిన్స్ ఏమన్నా అనిపించినాయా? ఈ పక్కన అడగండి. ఇలా అడగడం ఎప్పుడన్నా చేసావా? మరి అదేంటి ప్రభా, సైతాన్ నన్ను తాకితే నొప్పులు వచ్చిన రావడం ఏంటి, సైతాన్ నన్ను శోధించడం ఏంటి ప్రభా నాకు? మీ పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య అన్న కాడి, యేసుక్రీస్తు అన్న కాడి నువ్వు మోస్తున్నావు అన్న విషయం పక్కన పెట్టి, ఆయన నీ జీవితంలో నువ్వు ఆయనను క్యారీ చేస్తున్నావు అన్న విషయాన్ని పక్కన పెట్టి, మరలా సాతానుడని, మరలా వ్యాధి అని, మరలా పాపం అని, మరలా శోధన అని, మరలా ఓటమి అన్నదాన్ని నువ్వు కాడిగా తీసుకుంటే, అలా కాడిగా తీసుకోవడానికి కారణం ఏంటంటే, నువ్వు ఆల్రెడీ మోస్తున్న వానితో నీకు సమయము గడపడం అనేది లేని కారణం చేత నీకు తెలియకుండానే మరలా దుఃఖం అనే కాడి తెచ్చుకుంటున్నావు, మరలా పాపం అనే కాడి తెచ్చుకుంటున్నావు, మరలా ఓటమనే కాడి తెచ్చుకుంటున్నావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తారు కదండి, ట్రైన్లో ప్రయాణం అసలు ట్రైనే తెలీదా? తెలీదా అండి? అక్కడ కూలీలు ఉంటారు. ఒకే ఒక వ్యక్తి, మీరు ముగ్గురు లగేజ్ మోస్తారండి. మీ లగేజ్ని ముగ్గురు మోస్తారు, ముగ్గురు కావాలి మీ లగేజ్ మోయడానికి. కానీ ట్రైన్లో అక్కడ కూలీలు ఉంటారు కదా, ఒక్కడే మొత్తం మోసుకొని వస్తాడండి, ఒక్కడే. కానీ ఎంతవరకు మోస్తాడు? ఇంటి వరకు మోస్తాడండి. ఆ కూలీ అతనికి తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మోయాలో, అలా కాకుండా అసలు ముగ్గురు చేసే పని నువ్వు ఒక్కనివే చేస్తున్నావు, ప్లీజ్ మా ఇంటికి కూడా తీసుకురండి, వస్తాడండి. అన్ని చోట్ల జ్ఞానం ఉంది, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అజ్ఞానుల్లాగా ప్రవర్తిస్తాము. దేన్ని మోయాలి, దేన్ని మోయకూడదు, దేన్ని ఆలోచించాలి, దేన్ని ఆలోచించకూడదు, ఇటువంటి మహాజ్ఞానము మనలో అన్ని చోట్ల పనిచేస్తుంది. దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు కోపడతాడేమో అన్నట్టుగా మరలా ఆయనకు భయపడడం. మీ పక్కలు చెప్పండి, దేవుడు అంటే భయమా? ఎక్స్ట్రా కాకపోతే ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేమతో ఉంటే భయం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమతో నువ్వు కొనసాగితే భయం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేదో తప్పు చేస్తున్నావు అన్న భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఆయన అంటే భయం. భయం అన్నటువంటిది ప్రేమలో ఉన్న భయం వేరు, తప్పు చేయడంలో ఉన్న భయం వేరండి. అందరూ ఇక్కడే ఉన్నారండి. మీకు తెలియని విషయం ఏమీ నేను చెప్పట్లేదు, కాకపోతే తెలిసినా తెలియనట్లు ఉంటాం చూడండి, అదే క్రైస్తవుడు చేసే పని అండి. నాకెందుకు తెలీదు అంటామండి. మీ పక్కన అడగండి, ప్రేయర్ చేసుకో అని చెప్పండి. చెప్పొచ్చాడండి ఈయన,
ఆ మాత్రం మాకు తెలీదా, ఆ మాత్రం మాకు తెలీదా అంటారు. మళ్ళా సమయం ఇవ్వారండి. మీ పక్కన చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24 అండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందండి ప్రాబ్లం. అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ రోజుల్లో ఇంకా ఫ్యాషన్ టెక్నాలజీ మాత్రం క్రిస్టియన్ టెక్నాలజీ ఏంటంటే, నువ్వు ప్రేయర్ చేసి చెప్పు, నువ్వు బైబిల్లో నుంచి ఒక వచనం ఇవ్వు. నాకు ఏం టెక్నాలజీ ఇది? క్రిస్టియన్ టెక్నాలజీ అనమాట. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, దేవునితో సమయం గడపడము. అసలు దేవుడు మీ వైపు చూడు కదా, ఓన్లీ పాస్టర్ వైపే చూస్తాడు. ఏం పని పాట ఉండదు కదండి పాస్టర్కు. మీరు అడిగినప్పుడంతా ప్రవచనాలు చెప్పాలి, దర్శనాలు చెప్పాలి. జనవరి 1 రోజు 31st నైట్ ఒక వాగ్దానం ఇవ్వాలి. 1 కంటే 2 ఇస్తే ఒప్పుకునేది లేదు. ఇచ్చిన వాగ్దానంలో మీకు నచ్చంది ఏదైనా ఉంటే అసలు ఒప్పుకునేది లేదు. ఇదా క్రైస్తవ జీవితం. క్రైస్తవుడు అన్నవాడు, క్రీస్తు సంబంధం అన్నవాడు, క్రీస్తును వినేవాడు, క్రీస్తును నేర్చుకునేవాడు, క్రీస్తుగా జీవించడానికి ప్రయాసపడేవాడు, క్రీస్తును చూపించడానికి రూపాంతరపరచబడుచున్నవాడు క్రైస్తవుడు అండి. పాస్టర్ కాదండి. పాస్టరు మిమ్మల్ని ఇలా ఉండండి, ఒకవేళ చతికిల పడితే నో ప్రాబ్లం అని లేపి తీసుకెళ్ళి మళ్ళీ నిలబెట్టి, నువ్వు పడిపోయే వ్యక్తివి కాదు, నువ్వు పడిపోయావా, ఇంతకుముందు నిలబడ్డావు కదా, ఇంతకుముందు నిలబడిన అనుభవం నీకుంది కదా, దాన్ని ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు? ఇంతకుముందు ప్రభు నీకు చేసిన మేలు నీకు గుర్తుంది కదా, దాన్ని బట్టి ఎందుకు స్తుతించలేదు? ఇప్పుడున్న దాన్ని బట్టే ఎందుకు సతమతం అయిపోయావు అని చెప్పి నువ్వు నిలబడగలవు, నువ్వు పరిగెత్తగలవు, నువ్వు జయించగలవు అని ప్రోత్సహించడానికి, నిన్ను స్ట్రెంథన్ చేయడానికి. అంతే తప్ప నువ్వు పడుతూనే ఉండాలి, పాస్టర్ వచ్చి లేపుతూనే ఉండాలి. ఇలాంటి క్రైస్తవ టెక్నాలజీలో నీవు ఉండకూడదు. ఆ పడడము అన్నదానికి వ్యతిరేకమైనటువంటిది కూడా నువ్వు నిలబడము అన్న దాంట్లో కూడా నీవు ఇంతకుముందు ఉన్నావు. దానిని జ్ఞాపకం చేసుకో. నిన్ను నిలబెట్టిన వాడు నీ జీవితకాలం మట్టుకు నువ్వు నిలబడి పరిగెత్తి జయించినట్లుగా నిన్ను నిలబెట్టాడు. బలవంతుడు నిన్ను నిలబెట్టాడు. శక్తిమంతుడు, జీవాధిపతి, ఐశ్వర్య ధనఘనతలు కలిగిన వాడు, పరిశుద్ధుడైన వాడు నిన్ను నిలబెట్టాడు. నువ్వు ఇంకెప్పుడు జీవితంలో పడిపోకుండాన్నట్లుగా. కాకపోతే మళ్ళా వేరే కాడ ఎత్తుకున్నావు, అందుకనే పడ్డావు. యేసుక్రీస్తు నిన్ను పిలిచి విశ్రాంతినిచ్చి నీ మీద నా కాడి ఎత్తుకో అన్నాడు. సాత్వికుడైన వాడు, దీనుడైన వాడు నా కాడిని నీ మీద ఎత్తుకో అన్నాడండి. నేర్చుకోమన్నాడు. ఇప్పుడు ఆ నేర్చుకోవడానికి మనం సమయం ఇవ్వాలి. ఆ నేర్చుకోవడానికి మనము సమయము ఇవ్వాలి. ప్రార్థన చేయకపోతే ప్రార్థనా శక్తి, కొండలు కరిగించే శక్తి. మీ పక్కన అడగండి, మీ ఇంటి పక్కన కొండలు ఉన్నాయా? లేకపోతే ప్రార్థన చేస్తే ఏం కరగాలి? ప్రార్థన ద్వారా కొండలను కరిగించవచ్చు. మీ పక్కన అడగండి, మీ ఇంటి పక్కన గుట్టలన్నీ ఉన్నాయా? గుట్ట లేకపోతే ఇంకా ప్రార్థన ఎందుకు చేయాలండి? కరిగించవలసిన పని లేదు కదా. నీకు ప్రాబ్లం ఉన్న వ్యక్తే ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అంటేనే కష్టాల్లో ప్రార్థన చేయడం కాదు. నీ మీద ఆల్రెడీ యేసుక్రీస్తును ఎత్తుకున్నావు. ఆ ఎత్తుకున్న వాని యొక్క గుణాతిశయములను నీవు గ్రహించున్నట్లుగా, ఆయన ప్రణాళికను నెరవేర్చున్నట్లుగా, ఆయన ఉద్దేశాలను నెరవేర్చున్నట్లుగా ఈరోజు నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు. దాన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, ముందుకు సాగడానికి నీవు సమయాన్ని ఇవ్వాలి. అదే నీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన. అదే నీ క్రైస్తవ జీవితంలో దేవునికి సమయము ఇవ్వడము. చూద్దాం చివరిగా 11వ అధ్యాయం 24వ వచనం చదివి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను. ఒక్క నిమిషం అండి. ఎంతమంది నమ్ముతున్నారు బైబిల్లో ఎలా చెప్తే అలానే చేస్తే సక్సెస్? బైబిల్ ఏం చెప్తే దాన్ని బాగా అర్థం చేసుకొని సేమ్ టు సేమ్ అలానే చేస్తే జయం. లేదు కొంచెం యాడింగ్ చేసి, కొంచెం మసాలా వేసి, కొంచెం జీడిపప్పు తగ్గించి, కొంచెం కారం పెంచి, ఇటువంటివన్నీ చేస్తే సువాసన బాగానే ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి.
ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడా చేయకపోయినా పర్లేదా? చెప్పాలండి. చేయకపోయినా పర్లేదా అండి? మీ పక్క వాళ్ళని అడగండి. చేయకపోయినా పర్లేదా? ప్రార్థన చేయకపోయినా పర్లేదా? కంపల్సరీయా లేకపోతే ఆప్షనలా? ప్రార్థన చేయనప్పుడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు ఒక్క నిమిషం. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందండి మనకు? ఇదిగో, నువ్వు నా దగ్గరికి ఏదైతే అడగడానికి వస్తున్నావో నన్ను అడిగి నమ్మేసేయి. నువ్వు నాకు చెప్పేసావు కదా, నేను చూసుకుంటా, అది జరిగిపోయింది, డన్. ఇలాంటి మాటలు కొంతమంది ఏం చేస్తారంటే డన్ అని వచ్చేస్తారండి. నేను చెప్పాను కదా ప్రభా, పక్కింటి వాళ్ళ కాళ్ళు ఇరిగేసేయాలి అంతే. మాటికి మా ఇంటి ముందర కార్ పార్కింగ్ చేసి మా గేట్లో ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ కారు ఈ రాత్రే దొంగతనం చేయబడును గాక. నా ప్రార్థన విన్నందుకు ప్రార్థన వినువాడా. మళ్ళీ ఒక పాట, ఆ ప్రార్థనకు ఒక పాట యాడింగ్ అనమాట. నా కన్నీరు చూచువాడా, పక్కన వాళ్లకు కన్నీరు తెప్పించువాడా, స్తోత్రము యేసయ్యా. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగునవన్నీ నెరవేర్చబడి ఉన్నాయని బాగా గమనించండి. నువ్వు చేసే ప్రార్థన ఏది పడితే అది అడగడం అని కాదండి. నువ్వు కాడినెత్తుకున్నావు, దాన్ని మర్చిపోవద్దు. నీ ప్రార్థన ఆ కాడి నువ్వెత్తుకున్న యేసుక్రీస్తుకు సంబంధం లేని విధానము కాని ప్రార్థన క్రైస్తవునిగా నువ్వు దేవుని సన్నిధిలో అడగకూడదు. నువ్వు ఎత్తుకున్న యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయనకు విరోధముగా నీవు ప్రార్థన చేయొద్దు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరచువాడు ఆయన. నిన్ను హింసించు వారి ఎదుట నిన్ను తలగా ఉంచుతాడు. వాళ్ళని ఏం చేయడు, నిన్ను బ్లెస్ చేసినాడు అంతే. నిన్ను ఉజ్జీవింపజేసుకుంటూ వెళ్తాడు, నిన్ను అభివృద్ధిపరుచుకుంటూ వెళ్తాడు, నిన్ను సంతోష సమాధానాలతో నింపుతూ వెళ్తాడు. ప్రభు వాళ్ళని డీల్ చేయడు, నిన్ను డీల్ చేస్తాడు. నువ్వు 24 గంటలు వాళ్ళు వీళ్ళు అనొద్దు. నీవు దేవుడు నిబంధనలో ఉన్నారు. నిన్ను చూసి అసూయపడి నీకు ఏదైనా నష్టం చేసే వాళ్ళు ఉంటే ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. వాళ్ళలో అసూయ ఇంకా అధికమై 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 నువ్వు ఇంకా పెరిగి 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 పెద్ద అవుతావు. ప్రభా నా పట్ల అసూయ పరుల యొక్క కళ్ళు పీకాయి ప్రభా అని ప్రార్థన చేయొద్దు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభా నీకు మహిమకరంగా నన్ను పెంచుకుంటూ వెళ్ళు, నీకు ఘనత కలుగునట్లుగా నన్ను హెచ్చించుకుంటూ వెళ్ళు. నీ నామము, నీ చిత్తము, నీ ఉద్దేశాలు నెరవేర్చబడినట్లుగా నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వు అడుగునదెల్లా. ఒక్క మాట చదివి కీర్తన 25:12. కీర్తన 25:12. చేపలు పట్టే వాళ్ళను మనుషులు పట్టే జాలరికి ఎందుకు చేశాడో తెలుసా అండి? హలో, మీ పక్కన చూసి హలో అనండి. చేపలు పట్టే వాళ్ళు వల వేసి చేపలు ఎక్కడ ఉంటే అక్కడ పడతారండి. అలానే క్రైస్తవునిగా నువ్వు కూడా వచనాలను చేపలు వేసి వల వేసి పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. ఓకే, అలా చదువుదాం. 25:12. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మీ పక్కన చెప్పండి, నీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా ఆయన దగ్గర నుంచే వస్తాయి. ఇదిగో నేను నీకు ఇది ఇవ్వాలనుకున్నా, నువ్వు నన్ను అది అడుగు. పిల్లలు అంటుంటారు కదా, డాడీ నా బర్త్డేకి ఇది కావాలి, నువ్వు అదే ఇవ్వు. పొరపాటున అది వేరేది ఇచ్చావు. నా బర్త్డేకు నాకు ఇది కావాలి, అదే ఇవ్వు. అడిగి తీసుకునేది గిఫ్టా అండి? చెప్పాలండి.
దేవుని వ్యవహారం ఎలా ఉందో తెలుసా అండి? ఆయన యందు ఎవరైతే భయభక్తులు అంటే అర్థం ఏంటంటే ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటూ, ఆయన మహిమను తెలుసుకుంటూ, ఆయన పరిశుద్ధతను తెలుసుకుంటూ, ఆయన ప్రభావాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి భయభక్తులైన వ్యక్తి అని అర్థం. అటువంటి వ్యక్తి ఏమి దేవుణ్ణి అడగాలో దేవుడే నిర్ణయిస్తాడంటండి. అందుకని ఏది పడితే అది మనం దేవుణ్ణి అడగం. ఏది అడగాలో, ఆయన ఏది ఇవ్వాలనుకున్నాడో అది మాత్రమే అడిగి అది మాత్రమే తీసుకోవడం మొదలు పెడతాము. ఏ మాత్రము దేవుడు అంటే తెలియకుండా, దేవుని గురించి అవగాహన లేకుండా ఉన్నటువంటి వ్యక్తి 24 గంటలు వాళ్ళ దవడ ఎముక ఇరగొట్టు ప్రభువా, వీళ్ళ కాళ్ళు ఇరగొట్టు ప్రభువా, ఈ మధ్యలో మా అత్త నన్ను చాలా హింసిస్తుంది ప్రభువా, మూగదైపోనుగా యేసునామములో, నువ్వేమన్నా అనుకో ప్రభువా, నాకు నేను తట్టుకోలేకపోతున్నాను. దేవునికి సమయం ఇచ్చే వ్యక్తికి ఏమి ఆయనను అడిగి పొందుకోవాలో ఆత్మ ద్వారా ఆయన వారికి అనుగ్రహించబడుతుంది. కనుక నువ్వు ప్రార్థన చేయాలి, దేవునికి సమయం ఇవ్వాలి. నీకు తెలిసినంతలో, నువ్వు గ్రహించినంతలో ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి, ఆయనను పొగడాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను హెచ్చించాలి, ఆయనను మహిమపరచాలి. నీకు అర్థం కానిది ఆయనకు తెలియచేయాలి. ఇలాంటి క్రైస్తవ జీవితంలో నీవు కొనసాగుతూ అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంటే నీవు దేశాలకు ఆశీర్వాదము అన్న విషయంలోకి నీవు ఎంటర్ అవుతావు. లేకపోతే నువ్వు ఏ ప్రార్థనలో గదిలో ప్రార్థన చేస్తున్నావో అక్కడే ఉంటావు, ఎక్కడికి వెళ్ళావు. బయటికి రాగానే సైతాన్ని నిన్ను శోధిస్తుంది, బల్లి నీ మీద పడుతుందండి. తప్పని పడేసరి ప్రభా బల్లి పడింది నాయన అని మళ్ళా ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేస్తాం. కొంచెం బయటికి రాగానే ఇంట్లో వాళ్ళు వచ్చిందిరా నాయన, 24 గంటలు ప్రార్థన అని వంట చేయదు, కసులు ఏమి. చాలా మటుకు క్రైస్తవ కుటుంబాల్లో బాగా బైబిల్ చదివి బాగా ప్రార్థన చేసే వాళ్ళను ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అండి? సోమరులు అంటారండి. సోమరులు, వేరే పని చేయాల్సి వస్తుందని బైబిల్ పట్టుకొని కూర్చుంటారు. కొంతమంది అలానే చేస్తారండి. ఎప్పుడో 9 గంటలకు లేస్తారండి. 9 o'clock, మార్నింగ్ 9 o'clock లేచి బ్రష్ నెమ్మదిగా చేసి నెమ్మదిగా కాఫీ తాగి, పాస్టర్ గారు చెప్పారు దేవునికి సమయం ఇవ్వాలని, అప్పుడు బైబిల్ పట్టుకుంటారండి. అప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందండి, వాట్ అబౌట్ ద ప్రాజెక్ట్ అని. హడావుడిగా మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుంది. ఇటువంటి క్రైస్తత్వము అన్నది పేరుకు మాత్రమే పీటర్ అండి. చేపలు పట్టలేడు, మనుషులను పట్టలేడు. బైబిల్ ఉన్న పేతురు ఏం పట్టాడు? ఫస్ట్ చేపలు పట్టాడు, తర్వాత మనుషులు పట్టాడు. కానీ మన ఇంట్లో ఉన్న పేతురు కనీసం అక్కడ అది ఉంది ఇవ్వమంటే కూడా నాకు ఓపిక లేదు. దానికి కారణం ఏంటంటే పేరుకు మాత్రమే పీటరు, లోపల ఏమి లేదండి, డొల్ల. అలాంటి క్రైస్తవ జీవితంని దేవుడు మనకు ఇవ్వలేదు. నీ జీవితంలో దేవునికి సమయం ఇవ్వడం అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా నువ్వు పెట్టుకో. నీ చిన్నతనం నుంచే, ఈరోజు నుంచే, ఇంతవరకు లేకపోతే ఈరోజు నుంచే, ఇంతవరకు ఉంటే కేవలము బైబిల్ మాత్రమే చదువుతూ తృప్తి చెందే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. ఏ దేవుడైతే బైబిల్లో మాట్లాడాడో అదే దేవుడు సజీవుడుగా ఉన్నాడు. ఈరోజు కూడా ప్రత్యేకంగా నీ తలంపుల్లో మాట్లాడతాడు, నీ చెవులకు వినపడేటట్లుగా మాట్లాడతాడు, నీ అంతరంగంలో నుంచి మాట్లాడతాడు. ఆ వాక్యములో నుంచి జీవము ఆత్మైన వాక్యము నీకు ప్రత్యక్షమై మాట్లాడుతుంది. కాబట్టి గుడ్డిగా నేను బైబిల్ ఒక్కటే చదువుకుంటాను అని అనుకోవద్దు. నీకు బైబిల్ బాగా చదివే అలవాటు ఉంటే ఆ వాక్యము అక్షర రూపంలో ఉన్న వాక్యమే కాదు, అది సజీవుడైన దేవుని ఆత్మయు జీవమైన మాటలు. ఆ మాటలు చదివే అలవాటు నీకుంటే ఆయన సీజనల్గా నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు.
ఆయన నీతో మాట్లాడినట్లుగా ఆల్రెడీ ఆయన మాట్లాడిన వాటిని ధ్యానించే క్రైస్తవునిగా నువ్వు ఉన్నావు అని నమ్మి ఆయనను వినడము ప్రారంభించు. ఆ స్థితిలో నీవు వర్ధిల్లు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని వాక్యంలో నీకు చెప్పాడు. మరలా చెప్పడు. ఆటోమేటిక్గా ఏ ప్రయాస వచ్చినా ఇప్పుడు నీ జీవితంలో ప్రయాస లేదు, నీ జీవితంలో రెస్టే ఉంది. నీకు రెస్ట్ ఇచ్చిన వాడు ఎవర్ లాస్టింగ్ రెస్ట్ ఇచ్చేసాడు అంతే. నువ్వు ఇంకొక శోధన వస్తే, ఇంకొకరు తిడితే, ఇంకొకరు కోప్పడితే ఇంతకుముందు డిస్టర్బ్ అయినట్టుగా నువ్వు డిస్టర్బ్ అవ్వవు. మనుషులు ఏం చేసినా ఇంతకుముందు నువ్వు కృంగిపోయావు, ఇప్పుడు నువ్వు కృంగిపోయే క్రైస్తవునివి కాదు, రెస్ట్గా ఉంటావు. అందులో 10,000 మంది పైబడితే కూడా నిశ్చింతగా నిద్రపోతావు. స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోయినట్టుగా. ఎంతమంది పడ్డారు పక్కన? 1000 మంది. 10,000 మంది పడినా నీవు నిశ్చింతగా నిద్రపోతావు. కరెక్ట్ టైంకి నిద్ర పడుతుంది, కరెక్ట్ టైంకి నిద్ర లేస్తావు. దానికి కారణం ఏంటంటే క్రైస్తవునిగా నీకు ఇప్పుడు పోరాటము చూసిన ప్రతి చోట పోరాటము లేదు, శోధన చూసిన ప్రతి చోట భయం లేదు, సాతానుడు కనపడిన ప్రతి చోట భయం లేదు, కృంగిదల లేదు. కారణం ఏంటంటే నువ్వు అక్కడ రెస్ట్గా ఉండునట్లు ఎవరైతే సృష్టికర్త అయి ఉన్నాడో, ఎవరైతే నిన్ను సృష్టించారో, ఎవరైతే నిన్ను ప్రేమించారో, ఎవరైతే నీ కొరకు ప్రాణం పెట్టాడో, నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా రెస్ట్గా ఉండునట్లుగా ఆయన నీ పక్షముగా పోరాడి జయించి ఉన్నాడు. ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది? సమయం ఇస్తేనే అర్థమవుతుంది. వినుట వలన, వినుట క్రీస్తును గురించిన మాట వలన. నువ్వు వినాలంటే సమయం కేటాయించాలి, వినాలంటే సమయం కేటాయించాలి, క్రీస్తుకు సమయం కేటాయించాలి. నీకు రెస్ట్ ఉందా? పోరాటం ఉందా? క్రైస్తవ జీవితంలో పోరాటం అనేది లేదు. పోరాటాన్ని జయించిన వాని యొక్క నెమ్మది నీవు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఇంతవరకు నీవు సమయం ఇవ్వని క్రైస్తవునిగా ఉంటే ఈరోజే నిజమైన క్రైస్తవునిగా ఉండడానికి నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకో. ఈరోజే ఒక నిర్ణయం నువ్వు తీసుకో. ప్రభుతో మాట్లాడు. ప్రభువా, పేరుకు మాత్రమే నేను క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా ఉన్నాను. ఉట్టిగా పేరుకు మాత్రమే ఒక బొమ్మ మాదిరి, ఒక షోకేస్లో పెట్టినటువంటి ఒక బొమ్మ మాదిరి బైబిల్ను పెట్టుకున్నాను, కానీ ఆ బైబిల్లో ఏముందో ఇంతవరకు నేను చూడలేదు. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవముని నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నిది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఈ సమయంలో ప్రభుతో మాట్లాడు. నీ కొరకు ప్రయాసపడిన వాడు ఆయన, నీ దోష శిక్షను భరించిన వాడు ఆయన, నీ శాపమును భరించిన వాడు ఆయన. నువ్వు పుట్టక ముందే నువ్వు వెళ్ళే ప్రతి శోధన మార్గము గుండా అవమానము, నిందలు, వ్యసనము, పాపము, చీకటి, సొగసైనను సురూపమైనను లేని ప్రతి దాని గుండా ఆయన నడిచి ఉన్నాడు. దాన్ని తప్పించుకొని పారిపోలేదు, దాని గుండా నిన్ను చూస్తూ నడిచాడు. ఇంకా నువ్వు నడవాల్సిన పని లేదు, నువ్వు అక్కడ ఉండాల్సిన పని లేదు. ఉదయకాల దిన ఏ బలహీనత నీకు కనపడుతున్నా అందులో నువ్వు ఉండాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ఆల్రెడీ నడిచి ఉన్నాడు, జయించి ఉన్నాడు. ఏదో నిన్ను బంధించింది అన్న బంధకాల్లో నువ్వు నివసించాల్సిన పని లేదు. యేసుక్రీస్తు నీ ప్రభువయ్యాడు. నీ హృదయంలో
ఆయన ప్రభు అని విశ్వసించి నోటితో ఒప్పుకున్నావు, ఆయన నడిచినవాడు, జయించినవాడు. నీవు మరలా దాంట్లో నడవాల్సిన, మరలా దాంట్లో స్థిరపడాల్సిన అవసరం లేదు. అది ఎటువంటిదైనా నీవు దాని నుంచి దాటి ముందుకెళ్ళేటట్లుగా యేసుక్రీస్తు నడిచి ఉన్నాడు. ఆయన కాడిని నీ మీద వేసుకో, ఆయనను నీవు తెలుసుకో, ఆయనకు సమయమును అనుదినము కేటాయించుకో. ఏం చేస్తే సక్సెస్ అవుతావని ఆలోచించొద్దు. ఆల్రెడీ నువ్వు సక్సెస్ అవ్వడానికి యేసుక్రీస్తు, నువ్వు జయించడానికి యేసుక్రీస్తు, నువ్వు ఫలించడానికి యేసుక్రీస్తు, నువ్వు పరిశుద్ధినిగా జీవించడానికి యేసుక్రీస్తు వెల చెల్లించాడు. ఆయన నీ ప్రభువుగా ఉన్నాడు. నువ్వు పడినట్టుగా నీకు అర్థమైతే నిన్ను నిలబెట్టిన వాడిని జ్ఞాపకం చేసుకో. నీ బలహీనతలు నీకు అర్థమవుతూ ఉంటే నిన్ను నిలబెట్టిన బలవంతుని వైపు చూడు. ఆయన వైపు చూడడం అధికం చేయి, ఆయనను చదవడం అధికం చేయి, ఆయన నమ్మడం అధికం చేయి. బలవంతంగా సమయంని లాగు. అనుదినము బలవంతంగా ఆయనకు సమయం ఇవ్వడం ప్రారంభించు, ఆయనను చదవడం ప్రారంభించు. ఒకవేళ ఆల్రెడీ అందులో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా పరిశుద్ధాత్ముడు నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఆశపడుతూ ఉన్నాడు, ఇంకా బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో ప్రభువే నీతో మాట్లాడి ఉన్నాడు. నీ ద్వారా గొప్పవి చేయడానికి ఆయన నీతో యువత కాల దేవుడు మాట్లాడి ఉన్నాడు. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును. బాగా గమనించండి, నీవు దేవునికి సమయం ఇవ్వకపోవడానికి ఒకే ఒక్క రీజన్ ఉంది. అదేంటంటే నీ హృదయము, నీ తలంపులు దేన్ని బట్టో కృంగి ఉన్నాయి. యేసుక్రీస్తు అనే కాడి కాకుండా ఇంకా ఏదో కాడిని నువ్వు క్యారీ చేస్తూ ఉన్నావు. ఇంకా దేన్నో నమ్మావు నువ్వు. ఆల్రెడీ నీకు రెస్ట్ అనేటువంటిది యేసుక్రీస్తు ఇచ్చి ఉన్నాడు. నువ్వు ప్రయాసను నమ్మొద్దు, భారాన్ని నమ్మొద్దు, సమస్యను నమ్మొద్దు, పర్వతాలను నమ్మొద్దు, గుట్టలను నమ్మొద్దు, లోయలను నమ్మొద్దు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తు నిన్ను పరలోక రాజ్య వారసునిగా నిన్ను హెచ్చించి ఉన్నాడు. హోలీ గోస్ట్, థ్యాంక్ యూ లార్డ్. ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఇవి నా మాటలు కాదు, మీవి. మాతో మీరు మాట్లాడినందుకు కోట్లాది వందనాలు. ఈ మాటలు ప్రతి హృదయములోకి చొచ్చుకొని వెళ్ళును గాక. ప్రతి ఆత్మ ఈ వాక్యము ఆత్మలో జీవమును రగిలించును గాక. మీకు సమయం ఇవ్వడానికి హృదయంతరంగాల్లో, తలంపుల్లో, జ్ఞాపకాల్లో ఎటువంటి అడ్డంకులున్నా అవి దహించి వేయబడును గాక. ఇప్పుడే మీ కొరకు ఉజ్జీవింపబడి మీకు సమయం ఇవ్వడానికి, మీతో మాట్లాడడానికి, మీ స్వరాన్ని వినడానికి, మీ హృదయాన్ని తెలుసుకోవడానికి ఆటంకంగా ఉన్నవన్నీ తొలగిపోయి ఈ క్షణం మొదలుకొని సంపూర్ణంగా గ్రహించుకొందురుగాక, విందురుగాక. మీ సన్నిధిని వారి వారి గృహాల్లో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి వాతావరణంలో విందురుగాక. ఇంతవరకు నువ్వు సమయం ఇవ్వని వ్యక్తిగా ఉంటే, ప్రభా
ఈ క్షణం మొదలుకొని మీ గురించి ఆలోచించడం, నాకు ఇవ్వబడిన 24 గంటల్లో సమయాన్ని మీ కొరకు కేటాయించడం అమూల్యముగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు నన్ను స్థిరపరిచి వర్ధిల్లింపచేయి అని నిర్ణయం తీసుకుంటున్నటువంటి వారు, ఆల్రెడీ సమయం ఇవ్వడంలో స్థిరపడిన వారు ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలని కోరుకోవాలని, ప్రభు ఆయన స్వరాన్ని వింటూ ఆయన ఆలోచనలు తెలుసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంటున్న వారు దయచేసి నిలబడండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ ఆయనకు అప్పగించుకోండి. మనకు మనముగా నిర్ణయం తీసుకోవాలి. మనకు మనముగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో నిర్ణయం తీసుకొని నేను ఇలా ఉంటాను, పరిశుద్ధాత్ముడా నన్ను స్థిరపరిచి బలపరిచి నన్ను నడిపించు అని కోరుకోవాలి. నీ అంగీకారం ఇంపార్టెంట్, నీ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్, నీ దాహము తపన ఇంపార్టెంట్ పరలోకానికి. ప్రభా, ఏ మాటలైతే మీరు నాలుగు పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. విన్నవారు ఎలా మీతో మాట్లాడుతూ ఉన్నారో, ఏ విధమైన సహాయం కోరుకుంటున్నారో మీ ఆత్మ ద్వారా సహాయం చేయండి, బలపరచండి, ఆదరించండి, ఉజ్జీవింప చేయండి, బోధించండి. గ్రహింపు ఐశ్వర్యము, ప్రత్యక్షత జ్ఞానముతో నింపబడి అనుదినము విందురుగాక. సమూయేలు బాలుడుగా ఉండి ఏలి ఎదుట యెహోవాకు ఎలా పరిచర్య చేస్తూ ఉన్నాడో, ఆ మనస్సు తల్లి సమూయేలును ఏలికి అప్పగించినప్పటికీ సమూయేలు మనస్సు ఏలిని హత్తుకోకుండా ఉంటే ప్రవక్తగా స్థిరపడేవాడు కాదు సమూయేలు. కానీ సమూయేలు ఏ విధంగా అయితే ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసే వాడిగా ఉండి దాను మొదలుకొని బెర్షెబా వరకు ఎలా ప్రవక్తగా స్థిరపడ్డాడో, యెహోవా ప్రవక్త అని పిలువబడ్డాడో, ఆయన అటువంటి సమయం ఇచ్చే అలా డెడికేట్ అయ్యే, వ్యక్తిగతంగా ఎవరిని బట్టో కాదు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, వారికి వారే నిర్ణయం తీసుకుని నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన వారి గృహాల్లో పరలోక సన్నిధిని, వారి గృహాల్లో మీ స్వరాన్ని, వారి గృహాల్లో వారి పరిస్థితుల మధ్యలోనే మీ అభిషేక మహిమ ప్రభావాన్ని ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక. జయించిన హృదయంతో ప్రతి పరిస్థితుల మధ్యలో, శోధనల మధ్యలో విశ్రాంతిగా ఉండి మీరు చెప్పినది చేస్తూ అత్యధిక జయములో, సమృద్ధి జీవములో, ఐశ్వర్య ధనఘనతలతో ప్రతి ఒక్కరూ ఉజ్జీవింపబడి బహుగా ఫలించి మీకు మహిమకరంగా వర్ధిల్లింప చేయమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మీ ఆత్మ ద్వారా బలపరిచి నడిపించమని, హితబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయమని, వారి హృదయాన్ని, వారి తలంపులను, వారి ఆలోచనలు, వారి జ్ఞాపకాలను, వారి హృదయ శరీరాత్మలను సిద్ధపరచమని, వీరి ద్వారా దేశాలు పరలోక రాజ్య వారసులు అవుదురుగాక. వీరి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు పరలోక రాజ్య వారసులు అవుదురుగాక. మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.